హాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు 'కార్తీక దీపం' ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే జోష్న ఇక ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. ఒక్కసారిగా గేట్ దగ్గర కార్తీక్ అలాగే దీప ఉంటారు. అది చూసి జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకేంటి బావ, దీప ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడున్నారేంటి? ఇప్పుడు నేను అడ్డంగా ఇరుక్కుపోయానుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ ఏంటి మరదలా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? పెద్ద మేడ చెప్పండి అంటూ ఉంటే, ఇక చూస్తున్నావు బావ అడ్డు తప్పుకో. పెద్ద మేడం మీరు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు చెప్పే వరకు నేను అడ్డం తప్పుకోను. దీప ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి త్వరగా పెద్ద సార్‌ని, చిన్న మేడంని, చిన్న సార్‌ని అందరిని బయటికి పిలువు అని అంటూ ఉంటే, ఇక అప్పుడే దీప లోపలికి వెళ్తుంది. పారిజాతం బాబోయ్! ఏంటి ఈ దీప లోపలికి వెళ్తుంది ఈ టైంలో? ఇది గనక నన్ను ఇప్పుడు ఇక్కడ చూస్తే నా పని అయిపోతుంది అని చెప్పేసి పారిజాతం అక్కడే వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. ఇక దీప పెద్ద సారు, చిన్నయ్య గారు అంటూ తలుపును కొడుతూ ఉంటుంది. ఒక్కసారిగా శివన్నారాయణ, దశరథ, పారిజాతం, ఇక సుమిత్ర షాక్ అయ్యి ఇదేంటి ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారని చెప్పేసి కిందకు వచ్చి తలుపు తీస్తారు. ఒక్కసారిగా దీపని చూసి, ఏంటమ్మా మీరింకా ఇంటికి వెళ్ళలేదా? మీరింకా ఇంటికి వెళ్ళలేదు, ఈ టైంలో వచ్చి తలుపు కొడుతున్నారు, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరా అని శివన్నారాయణ అంటాడు. అది కాదు పెద్దయ్య గారు, బావ మిమ్మల్ని పిలవమన్నాడు అని అంటుంది. వాడు మమ్మల్ని పిలవమంటే ఈ టైంలో పిలుస్తున్నావా? అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే, పెద్దయ్య గారు ముందు మీరు ఇక్కడికి రండి అని పిలుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా దశరథ, సుమిత్ర, శివనారాయణ బయటకు వస్తారు. వచ్చేసరికి కారులో జోష్న ఉంటుంది. ఇది ఇక కార్తీక్ చూసారా పెద్దయ్య గారు, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని పెద్ద మేడం గారు కారు వేసుకొని ఎక్కడికో వెళ్తున్నారు, మేము ఉండడం సరిపోయింది లేకపోతే అని వెనకాలే ఒక్కసారిగా దశరథ, జోష్న, సుమిత్ర అందరూ షాక్ అయిపోయి, సుమిత్ర ఏం జరుగుతుంది? నాకు తెలియదండి. జోష్న ఈ టైంలో నువ్వు కారులో ఎక్కడికి బయలుదేరావు అని అంటుంది. మమ్మీ అది అంటూ ఉంటే, కార్తీక్ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. పెద్ద మేడంని దగ్గర ఉండి పంపిస్తుంది పారునే అని వెనకాలే ఏంటి పారిజాతమా అని చెప్పి శివన్నారాయణ అంటాడు. ఇక దీప అవును పెద్దయ్య గారు, అదిగోండి పారిజాతం గారు కూడా ఇక్కడే ఉన్నారు అని వెనకాలే ఒక్కసారిగా శివన్నారాయణ పారిజాతంని చూస్తాడు. ఒరేయ్! నువ్వు నన్ను ఎప్పుడు చూసేసావురా అని చెప్పేసి పారిజాతం టెన్షన్ పడుతూ అక్కడి నుంచి అది ఏవండి అని అంటుంది. పారిజాతం ఏం జరుగుతుంది? రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని జోష్నాని ఈ టైంలో ఎక్కడికి పంపిస్తున్నావు అని వెనకాల ఇక పారిజాతం, ఇప్పుడు నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడు ఈ ముసలోడికి జోష్న పారిపోతుందని చెప్పినా నన్నే తిడతాడు. జోష్న గురించి ఇప్పుడు నేనేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటే, కార్తీక్ ఏంటి పారు మాట్లాడవేంటి? పెద్ద మేడంని ఈ టైంలో నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు? రేపు ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకోమనా? లేకపోతే ఎంగేజ్మెంట్‌ని ఆపేయడానికా? నువ్వే పెద్ద మేడంని చూస్తున్నావా? నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. నీకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని. అందుకనే పెద్ద మేడంని పంపించేస్తున్నావు కదా! చెప్పు పారు అని అనగానే, ఒరేయ్! ఎందుకురా లేనిపోయిన డౌట్‌లన్నీ తీసుకొస్తావు? అసలు నా మనసులో అలాంటి అభిప్రాయమే లేదు అని అంటూ ఉంటే, ఇక శివనారాయణ పారిజాతంని నీ గురించి నేను రేపు మాట్లాడతాను. ముందు జోష్న ఈ టైంలో నువ్వు కారులో ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఇప్పుడు గౌతమ్ నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే ఏమనుకుంటాడు చెప్పు? ఎక్కడికి వెళ్తున్నావు? జోష్న నిన్నే అడిగేది. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, ఇక కార్తీక్ ఇప్పుడు నాకు అర్థమైంది. పెద్ద మేడం గౌతమ్‌ని కలవడానికే వెళ్తున్నారు. అవును కదా పెద్ద మేడం, నాకు బాగా తెలుసు మీరు గౌతమ్ అంటే చాలా ఇష్టం. గౌతమ్ రేపు ఎలాగో ఎంగేజ్మెంట్ కదా, మిమ్మల్ని పర్సనల్‌గా కలవాలని ఉంటాడు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఈ టైంలో పారుని హెల్ప్ తీసుకొని మీరు గౌతమ్‌ని కలవడానికి వెళ్తున్నారు అంతే కదా పెద్ద మేడం అని వెనకాలే ఒక్కసారిగా దశరథ, సుమిత్ర, శివనారాయణ షాక్ అవుతారు. ఇది ఇక చూసిన బావ నన్ను అడ్డంగా ఇరికించేశావు. చూసావా బావ నన్ను అడ్డంగా ఇరికించేశావు. ఇప్పుడు నేను కాదన్నా ప్రాబ్లమే, అవునన్నా ప్రాబ్లమే. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే, వెంటనే పారిజాతం కరెక్ట్‌గా చెప్పాడండి. అవును ఇది గౌతమ్‌ని ఏదో నీతో మాట్లాడాలి అన్నాడంట. అందుకని వెళ్ళాలి అంది. అందుకని నువ్వు నేను దగ్గరుండి ఈ టైంలో పంపిస్తున్నావా జోష్న కంటే తెలియదు. పెద్దదానివి, నీకు బుద్ధి లేదా? ఈ టైంలో ఎవరైనా పంపిస్తారా? రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈ టైంలో కలవడం మంచిదా? ఏం మాట్లాడుతున్నావు పారిజాతం? జోష్న నువ్వు రేపటి వరకు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఏదైనా ఉంటే నిశ్చితార్థం అయ్యాక మాట్లాడుకుందురు. ముందు లోపలికి పద
అని అంటుంది. "అది కాదు తాత" అంటే వెళ్ళమన్నానా సుమిత్ర తీసుకెళ్ళి జ్యోత్స్నని, జ్యోత్స్న లోపలికి పద అంటూ సుమిత్ర లోపలికి తీసుకెళ్తూ ఉంటే, "బావ నన్ను అడ్డంగా ఇరికించేశావు. ఇప్పుడు నేనెలా దీని నుంచి బయటపడాలో అర్థం కావట్లేదు" అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, "పారిజాతం నువ్వు కూడా పద నేనెందుకండి" అంటే, "ఎందుకంటావేంటి? నీతో నాకు చాలా పనుంది. లోపలికి పోదాం. మీరేంటి చూస్తున్నారు? ఇక బయలుదేరండి." "సరే సార్, మా పని అయిపోయిందిగా వెళ్తాం" అని చెప్పేసి దీప, కార్తీక్, "బావ నువ్వు చెప్పినట్టే జ్యోత్స్న ప్లాన్‌ని మనం అడ్డుకున్నాము." అవును. ఇక జ్యోత్స్న ఇంట్లో నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే అత్త, మావయ్య, తాత అందరూ జ్యోత్స్న మీద ఒక కన్నేసి పెడతారు. ఇక రేపు జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్‌ని ఎలా అవుతుందో మనం తెలుసుకుంటే చాలు. జ్యోత్స్నతో నిజం చెప్పడానికి రేపు మనకు అవకాశం దొరుకుతుంది. పద దీప అని అంటాడు. ఇక ఉదయం అవుతుంది. కాంచన రెడీ అవుతుంది. దాంతో దీప, అలాగే కార్తీక్, "అమ్మని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు దీప. నాకు కూడా అలాగే ఉంది బావ. సరే మాట్లాడదాం పద" అని వెనకాలనే కాంచన రెడీగా ఉంటుంది. అది చూసి కార్తీక్, "అమ్మ నువ్వు నా కొడుకు. ఈరోజు నా కోడలు నిజాయితీని నిరూపిస్తాను" అన్నాడు. అలాగే "నా మేనకోడలి నిశ్చితార్థం దుర్మార్గుడితో జరగనివ్వకుండా చేస్తానన్నాడు. నా కుటుంబం మొత్తం మనల్ని ఆదరిస్తుందని చెప్పాడు. అందుకేరా ఈ చీర కట్టుకుంటున్నాను. సంతోషంగా వస్తున్నానా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. ఎందుకలా అలా అంటున్నావు దీప? ఈరోజు నిర్దోషిగానే ఇంట్లో వాళ్ళందరికీ తేలాలి. ఇదే జరుగుతుందమ్మా. ఖచ్చితంగా నా భార్య నిర్దోషని అందరికీ నిరూపిస్తానని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక వీళ్ళందరూ కూడా అక్కడికి బయలుదేరతారు. ఇంతలోకి ఒక పక్కన జ్యోత్స్న అయితే చాలా కోపంగా ఉంటుంది. "పారిజాతం, ఏంటి నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఒసేయ్, ఇక ఆలస్యం చెయ్యొద్దు. ఏదో ఒక రకంగా నిజాన్ని బయట పెట్టేసి, గ్రాని అలా చేస్తే తాత నన్ను చెప్పుతో కొడతాడు. కొట్టినా పర్వాలేదు. అలాంటి వెధవని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడే కన్నా మీ తాతతో మీ అమ్మతో 4 దెబ్బలు తింటే చాలు. ఈ ఎంగేజ్మెంట్‌ని ఆపేయ్" అని అంటుంది. ఒక్కసారిగా అప్పుడే అక్కడికి సుమిత్ర వస్తుంది. "అత్తయ్య" అని పిలవగానే, "బాబోయ్ సుమిత్ర, నా మాట నా నోట్లో నుంచి ఎంగేజ్మెంట్‌ని ఆపేయమన్న మాట వినేసినట్లుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాసేపట్లో జరగబోయే నిశ్చితార్థాన్ని ఆపేయమని నా కూతురికి ఎందుకు చెప్తున్నారు మీరు? ఎందుకత్తయ్య? అందరూ నా కూతురు సంతోషాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకు అందరూ కలిసి నా కూతుర్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు?" "అది కాదు మమ్మీ, గ్రాని చెప్పేది. జ్యోత్స్న, ఇక నువ్వేమీ మాట్లాడొద్దు. మీకు చెప్పాను కదా అత్తయ్య, నా కూతురితో కొన్ని రోజులు దూరంగా ఉండమని. జ్యోత్స్న నిన్ను రెడీ చేసి కిందకి తీసుకురమ్మన్నారు మామయ్య గారు. ముందు నువ్వు ఈ నగలన్నీ వేసుకో" అని అనగానే, "మమ్మీ అది కాదు, గౌతమ్ గురించి. జ్యోత్స్న, ఈ నిశ్చితార్థం అయ్యాక మనం గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఈ నగలు వేసుకో" అని చెప్పేసి నగలు వేస్తూ ఉంటుంది. ఇక ఒక పక్కన శివనారాయణ, దశరథ, అలాగే దీప, కార్తీక్ అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కాంచనని చూసి దశరథ చాలా సంతోషపడతాడు. శివనారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.